సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఊరట లభించింది. విజయవాడ ఉత్సవ్కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దుర్గగుడి భూముల్లో ఉత్సవ నిర్వహణపై పిటిషన్ దాఖలు చేయగా పిటిషన్ అభ్యంతరాలను ధర్మాసనం తోసిపుచ్చింది. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఊరట లభించింది. విజయవాడ ఉత్సవ్కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దుర్గగుడి భూముల్లో ఉత్సవ నిర్వహణపై పిటిషన్ దాఖలు చేయగా పిటిషన్ అభ్యంతరాలను ధర్మాసనం తోసిపుచ్చింది. దీని గురించి మరింత సమాచారం ఏపీ ఇన్పుట్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ప్రస్తుతం అయితే ఊరట లభించింది. ఏదైతే విజయవాడ ఉత్సవ్కు సుప్రీంకోర్టు అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? బెజవాడ దుర్గగుడి ఏదైతే బెజవాడకి సంబంధించినటువంటి ఉత్సవ కార్యక్రమం ఏదైతే జరుగుతుందో, విజయవాడ ఉత్సవం అనే పేరుతో విజయవాడ వైబ్రేట్ ఉత్సవ్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి సంబంధించి మచిలీపట్నానికి సంబంధించినటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ భూములలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దేవాలయానికి సంబంధించినటువంటి భూములు ఇక్కడ ఉన్నాయి. ఆ భూముల్లో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి నిర్వహించడం ఏంటి, ఒక వాణిజ్య కార్యక్రమం నిర్వహించడం ఏంటంటూ కూడా పెద్ద ఎత్తున కొంతమంది చర్చకి తెరలేపారు. దానికి సంబంధించి కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తూ ఉన్నారు. మొన్న హైకోర్టులో ఒకసారి దానికి ఏదైతే మొత్తం ఈ వైబ్రెంట్ విజయవాడ కమిటీకి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది, తర్వాత అనుకూలంగా తీర్పు వచ్చినటువంటి పరిస్థితి. దాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో కూడా ఈ రోజు ఏదైతే దేవాలయాలకు సంబంధించినటువంటి భూముల్లో వాణిజ్య కార్యక్రమాలు నిర్వహించడాన్ని సవాలు చేస్తూ వాళ్ళు దాఖలు చేసినటువంటి పిటిషన్కి సంబంధించి సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏపీ హైకోర్టులో ఏదైతే తీర్పు వచ్చిందో ఆ తీర్పులో జోక్యం చేసుకోలేమంటూ జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం స్పష్టం చేసింది. సుజయ్ కుమార్ అనేటువంటి వ్యక్తి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ఆయన తరఫున న్యాయవాది రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. ధార్మికేతర పనులకు ఈ భూములను ఉపయోగించవద్దంటూ, దేవాలయాల భూముల్లో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం నిర్వహించవద్దంటూ కూడా ఆయన వాదనలు వినిపించినప్పటికీ ఏదైతే ఇక్కడ ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో జోక్యం చేసుకోలేమంటూ సుప్రీంకోర్టులో ఏదైతే విక్రమ్నాథ్ ధర్మాసనం దీన్ని స్పష్టం చేయడం జరిగింది. దీంతో వైబ్రెంట్ విజయవాడ ఉత్సవ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొంత ఓట లభించిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి వాళ్ళు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసుకునే విధంగా అనేక ప్లాన్స్ కూడా వాళ్ళు సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఏదైతే దీనికి సంబంధించి దేవాలయ భూముల్లో వాణిజ్య కార్యక్రమాలు నిర్వహించొద్దంటూ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ సుప్రీంకోర్టులో ఆ పిటిషన్ వేసిన వాళ్ళకి చుక్కెదురైందని చెప్పుకోవచ్చు. రైట్ నరేంద్ర, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.